అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే మా ఆయన గారు ఓన్ రెసిపీ. వాళ్ళ అమ్మ కోసమే చేస్తున్నారు. చేసినాక వాళ్ళ అమ్మగారు ఒకళ్ళే తినరులేండి, మనం కూడా తింటాం కదా. ఏంటంటే ఇప్పుడు మసాలా తయారు చేసుకుంటున్నాము. ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, ఒక చెక్క, లవంగాలు వేసుకుని దాంట్లోనే కొంచెం నువ్వులు, పల్లీలు కూడా వేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయ్యింది. దాంట్లోనే టమాటా, ఉల్లిపాయ వేసుకొని దాంట్లోనే ఉప్పు, కారం, పసుపు రుచికి తగినట్లు వేసుకొని మిక్సీ అయితే పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. వంకాయలను అయితే 4 వైపులుగా కట్ చేసుకుని గుత్తి వంకాయల కర్రీలాగా కట్ చేసుకుంటున్నాము. ములక్కాడను ఆల్రెడీ కట్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయ ముక్కలను అయితే నూనెలో వేసుకుని వేపుకుంటున్నాము. ఇప్పుడైతే ఉడికిపోయిన ములక్కాడలను అయితే లోపల ఉన్న గుజ్జంతా తీసేసుకుంటున్నాం. ఇది కొంచెం పెద్ద ప్రాసెసే. తీసిన గుజ్జుని గుత్తి వంకాయలోనే వేయాలంటే కాదండి. మా అత్తయ్య ఆల్రెడీ మొన్న చేసిన నేను గుత్తి వంకాయ బాగుంది, అదే కర్రీ చేయమన్నారు. మరి ఇంకెందుకని ఈ గుజ్జుని ఇందులో వేస్తున్నాము. ఇది ఏ కర్రీలోనైనా ఈ ములక్కాయ గుజ్జు తీసాం కదా, అది వేసుకొని వండుకోవచ్చు. ములక్కాయలు తిన్న వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అని చెప్పాలి. ఆయిల్లో ఏగిపోయిన వంకాయలను అయితే పక్కన పెట్టేశాను. అయితే మిక్సీ అయితే వేసుకున్నాం కదా మసాలా పేస్ట్, అది కూడా వేసుకొని బాగా వేపుకున్నాను. ఆయిల్ పైకి తేలినాక దాంట్లోనే ములక్కాయలు ఉడకబెట్టుకుని గుజ్జు కూడా వేసుకొని కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని ఆయిల్లో ఏగిపోయిన వంకాయ ముక్కలు కూడా వేసుకొని ఒక పావు గంట అయితే ఉడకనిస్తే గుమ్మగుమ్మలాడి గుత్తి వంకాయ రెడీ అయిపోయింది. ఇందులోన ఈ ములక్కాయ గుజ్జు వేయడం వల్ల టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది, డిఫరెంట్ గా ఉంది. ఏ కర్రీ చేసినా ఫస్ట్ అయితే మా బాబు తింటాడు కదా, వాడు తిన్నాడు బాగుంది, తర్వాత కూడా మేము తిన్నాము, చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.